హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తినిపిద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక మరి ఈ మెగా ఆక్షన్లో మరి ఎస్ఆర్హెచ్ ఎవరెవరిని ఉన్నది, మరి ఏ ప్లేయర్స్ పడుతూ మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇక మనం అక్కడ మెయిన్గా చూసుకుంటే మరి కొన్ని మిస్టేక్స్ అయితే వేసినా చెప్పుకోవచ్చు. మరి డే 2లో డే 1లో అయితే ఎంత మంచి రాణించలో, మరి డే 2లో అయితే అంతా స్ట్రాటజీ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అక్కడ మనకు మెయిన్గా చూసుకుంటే మరి నెంబర్ 7లో ఒక మంచి ఆల్రౌండర్ అయితే కావాలి, ఇండియన్ ఆల్రౌండర్. బట్ అదైతే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ నెంబర్ 7లో తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. అక్కడ వాషింగ్టన్ సుందర్ని మిస్ చేసుకున్నారు, సాయి కిషోర్ని మిస్ చేసుకున్నారు. సో వాళ్ళని గిట్ట తీసుకెళ్తే అక్కడ నెంబర్ 7లో పర్ఫెక్ట్ సెట్ అయ్యేది. ఇక ఫ్రెండ్స్, అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి ఫాస్ట్ బౌలింగ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ భువనేశ్వర్ కుమార్ కనబడతలేడు ప్లేయింగ్ లెవెన్లో, టీ నటరాజన్ కనబడతలేడు. అండ్ అదే ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్లో అక్కడ మనం చూసుకుంటే అక్కడ షాబాజ్ అహ్మద్ కూడా కనబడతలేడు. సో ఈసారి అయితే కొత్త ప్లేయర్స్ అయితే వచ్చారు అక్కడ మరి. సో మరి వీళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఏ విధంగా రాబడుతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మహమ్మద్ షమి ఉన్నాడు, అక్కడ రాహుల్ చాహర్, ఆడెం జంపా కానీ, హర్షల్ పటేల్ కానీ, మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే మరి డీసెంట్ గానే కనబడుతుంది స్క్వాడ్ అయితే. మరి లాస్ట్ ఇయర్కి ఇయర్ కొంచెం అక్కడ స్పిన్ డిపార్ట్మెంట్లో మనకు కొంచెం అయితే స్ట్రాంగ్ గా కనబడుతుంది. బట్ అక్కడ ఫినిషర్ అయితే మనకైతే కనబడతలేరు. ఇంకా లాస్ట్ సీజన్ లో అబ్దుల్ సమద్ అయితే ఉండేవాడు, బట్ ఇప్పుడైతే అభినవ్ మనోహర్ అయితే వచ్చింది. మరి అతని దగ్గర కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా మనకు నెంబర్ 7 అనేది కొంచెం అక్కడ వెళ్తే అయితే కనబడుతుంది. ఆ నెంబర్ 7లో ఒక మంచి ప్లేయర్ ని ఫిట్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ ఒకసారి స్క్వాడ్ చూసుకుంటే అక్కడ మనకి బ్యాటర్స్ వచ్చేసి అభినవ్ మనోహర్, అథర్వ టైడే, సచిన్ బేబీ, అంకిత్ వర్మ. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి అక్కడ హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, బ్రైడెన్ కార్స్, కమిందు మెండిస్, హర్షల్ పటేల్. ఇక బౌలర్స్ వచ్చేసి రాహుల్ చాహర్, జయదేవ్ ఉనాద్కట్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమి, ఆడెం జంపా అండ్ ఈశాన్ మలింగా. ఓవరాల్ చూసుకుని మరి డీసెంట్ గా అయితే కనబడుతుంది. మరి దీంట్లోకి ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ ఒకసారి తీస్తే అక్కడ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్. టాప్ 3 మొత్తం అక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ కనబడుతున్నారు. ఇక నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హెన్రిచ్ క్లాసెన్. ఇక నెంబర్ 6లో అభినవ్ మనోహర్. నెంబర్ 7లో బ్రైడెన్ క్రార్స్ ని ఆడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి మిగతా ఆప్షన్స్ అయితే మనకైతే కనబడతలేవు. ఇక నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో రాహుల్ చాహర్, నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ షమి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ మనం చూసుకుంటే జయదేవ్ ఉనాద్కట్ ఉన్నాడు అక్కడ. ఇంకా అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే బ్యాటింగ్ లో కావాలనుకుంటే అక్కడ సచిన్ బేబీ కానీ, అంకిత్ వర్మ కానీ వీళ్ళు కూడా మనకైతే కనబడుతున్నారు. సిమర్జిత్ సింగ్ కూడా మరి అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే మరి డీసెంట్ గా కనబడుతున్నాయి. బ్యాకప్స్ అయితే మనకైతే కనబడతలేదు. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో బౌలర్స్ కి బ్యాకప్స్ ఉన్నా అని మరి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో అయితే బ్యాకప్స్ అయితే మనకైతే కనబడతలేవు. సో ఓవరాల్ చూసుకుంటే మరి గుడ్ బైస్ గానే మనకైతే కనబడుతుంది. కొంచెం అక్కడ స్పిన్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం మనకి స్ట్రాంగ్ గా కనబడుతుంది లాస్ట్ ఇయర్కి. అండ్ బౌలింగ్ లో కూడా మరి అక్కడ మహమ్మద్ షమి వచ్చిండు. బట్ మహమ్మద్ షమి ఇంజురీ నుంచి అయితే కంబ్యాక్ చేస్తున్నాడు. మరి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా అక్కడ మనం చూసుకుంటే హర్షల్ పటేల్ వికెట్స్ తీసినప్పుడు కూడా మరి 2 minute రన్స్ అయితే లీక్ ఇస్తాడు. ఇక బ్రైడెన్ క్రార్స్ అంటున్నారు, మరి ఇతను ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ ఎస్ఏ T20లో లీగ్ లో మరి అక్కడ ఇలా ఈస్టర్న్ కేప్ కి అయితే ఆడతారు కాబట్టి మరి ఇక్కడ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. కమిందు మెండిస్ మరి ఏమైనా ప్లేయింగ్ లైన్ లో ఛాన్స్ ఉంది అనేది చూడాలి. ఓవరాల్ చూసుకుని మరి గుడ్ బైస్ గానే మనకైతే కనబడుతుంది. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. మరి